విశాల్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో పీపుల్ ఇప్పుడు మేమైతే పోయేది కుంభమేళ నుంచి అయోధ్యకి. మొత్తం గొంతు ఏంది వాటర్ ఎక్కడికి వాటర్ పడక నిన్నైతే స్నానం అయిపోయింది గాయస్. స్నానం తీసుకొని సియా అయోధ్యకి అయితే బయలుదేరినాం. నుంచి అయోధ్య 70 కిలోమీటర్లు ఉంది మేము ఉన్న లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ. 140 కొట్టుడికి దవా రీచ్ అయిపోయినాం. ధీరజ్ భాయ్ నడిపిన తర్వాత ఇప్పుడు నేను నడుపుతున్నా. నాన్న 4th గేర్ అయినా ఇట్లుండాలరా వైఫ్ పెట్టిరా బాబు. నాన్న పవర్ మోడ్ వస్తున్నా. నేనైతే దిల్ ఖుష్ రాపోయి నాకు ఇట్లాంటి వైఫ్ దొరికినందుకు. చలో బాయ్ మరి జర స్టేట్ ఉంటుర్రి. సోషల్ మీడియా నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ వల్ల నేను మ్యాక్స్ అయితే వీడియో కొట్టేద్దాం అనుకుని ఫిక్స్ అయినా కొట్టేసినా కూడా డైరెక్ట్ అయోధ్య కాడికి పోయి వీడియో కొడతాయి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? నైట్ టైం అయితే అయోధ్యని నైట్ టైంలో చూసుకొని జర ఇప్పుడు ఇంకా 70 కిలోమీటర్స్ అంటే జర చీకటి పడుతుంది పక్క. ఏమంటారా మీరు? లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే ప్రెస్ ద బెల్ ఐకాన్ అయితే పక్కా అసలు మర్చిపోకరు ప్లీజ్. గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి అయితే డే 2 టైం 4:43. నిద్రలేదు పాపం. ఫుల్ అన్నారు. ట్రాఫిక్ స్టిల్ అట్లనే ఉంది. ఇంకా బయటికి వెళ్ళే పనులు కూడా ఫుల్ ట్రాఫిక్. ఏ హీరోకి చూడు, ఏ హీరోయిన్కి చూడు, ఏ సెలబ్రిటీకి చూడు ఇంతగానో ఫ్యాన్ ఫాలోయింగ్ అస్సలు ఉండదు. అట్లాంటి మా రామానకు అవుతుంది అనుకో వేరే లెవెల్. ఒక్కసారైనా రావాలి 100%గా చెప్తున్నా. ఇది ఒక అచీవ్మెంట్ నాకు తెలిసి. మా కుంభమేళ అయోధ్య కాశీ. ఎర్లీ మార్నింగ్ 4:40కి అయితే మనం ఈ ట్రాఫిక్ లో ఇరికినాం. ఈ ట్రాఫిక్ లోకి బయటికి రానికే ట్రాఫిక్ తీసుకురా. ఎంత ఘోరంగా ఉంది తెలుసా? మీ అమ్మ నేను రాత్రి 8 గంటలకి అయోధ్యలో లేకపోతే తెల్లారి అవుతుంది. पार्किंग अंकल वो कॉटेज कहाँ पे? गाड़ी पार्क करो. ठीक है. उसके बाद में कॉटेज मिलेगा क्या? हम चलने तो पैदल थोड़ी है. हम गाड़ी में बैठ के जा रहे हैं. झुक के रहना पड़ेगा मेरे आगे. हम गाड़ी में बैठ के जा रहे हैं. भैया फ्री केंद्र है ना यहाँ पे? फ्री? हाँ वो वाला है. आगे पड़ेगा आधा किलोमीटर. टेंट सिटी. हाँ टेंट सिटी ఏమన్నా ఆగే పోలీసులకు అడగాలి. అందుకే పాల్తులందరూ కాదు. మనకేం తెలుసు ఈ కొడుకులు. हाँ चाहिए ना रूम. नहाने धोने सब होने के लिए. विशाल रिपोर्टिंग फ्रॉम हैदराबाद. लेट्स गो अयोध्या टेंट सिटी. आया चलो राइट. ये करेक्ट है. भैया ये मैं चला जाती गेट पे. हाँ अरे गाड़ी इस तरीके से लेके आ जाता है. अरे सॉरी भैया जी. क्या मतलब है भैया जी? सॉरी टेंट सिटी के अंदर वो टेंट के कम से कम कुछ तो समझना चाहिए. कितना गर्दा उड़ रहा है, इतना तेज लेके आ रहे हैं यहाँ गेट पर. हाँ सॉरी भैया जी. सॉरी थोड़ा हल्का चलाइए भाऊजी. सॉरी बाहर कर दे अभी. ఈ కొడుకు అట్లా నడిపిస్తే కొట్టేటట్టు ఎవరు వీళ్ళు. జై సీతారాం. బోలో సియా రామచంద్ర ప్రభు మహారాజ్ కి జై. టెంట్ సిటీ అనగానే మొత్తం ఫ్రీ ఉండదు. టెంట్ సిటీలోకి ఎంటర్ కాగానే మన రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇంకా మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేనైతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చేసి లోపలికి పోయి స్నానం తీసుకొని కథం బయటికి వెళ్ళిన చూడు. సో ఇయర్స్ ఇప్పుడైతే స్నానం అయిపోయింది అనుకో. దిగినాం. దిగి జర బండి పార్క్ చేసుకొని రపరప స్నానం. మన సనాతన్ కట్టర్ హిందూ भाई बोलते प्यार से, हमारा साला बोलते साला को स्नान చేసుకొని సక్క రాదు చోళంతో సబ్బు షాట్. స్నానం చేసుకొని సక్క రాదు చోళంతో సబ్బు షాట్. यही नहीं अभी और सुनिए. మేమైతే అయోధ్య రోడ్ పైకి అయితే వచ్చేసినాం. ఈ చిన్న బండ్లు అయితే చాలా ఉన్నాయి. ఆ బండ్లని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మాట్లాడుకోవాలి ఒకటి ఎంత అవుతుంది ఏంటి అనేది. ఓకేనా? और बाबूजी राम राम. जय सीताराम. अभी मंदिर यहाँ से कितने किलोमीटर दूर में? यहाँ लगभग 2 से 2.5 किलोमीटर है. मोबाइल मैप पे देख लीजिए. हम आपको 200 मीटर पहले छोड़ेगा श्री राम जी के साले के बगल में. वो हनुमानगिरी के मंदिर के गली के सामने छोड़ेगा? राम मंदिर के नहीं, हनुमानगिरी जाना है पहले. जाना है. वहाँ से 200 मीटर है राम मंदिर से. हम बैरिकेड लगाए, कोई गाड़ी नहीं आएगी. पैदल ही आना पड़ेगा. वहाँ से हाँ उड़पी वहीं पे ही है. हनुमानगिरी के थोड़ा बाहर बगल में ही है. हाँ अच्छा रेस्टोरेंट मिलेगा. बोलो भैया जय श्री राम. बोल भैया जय श्री राम. यहाँ के ही है अयोध्या के. चलो बहुत जन्मदिन हो गया आपका. हम हैदराबाद है. इधर रहते हैदराबाद में. तेलंगाना में. इधर रहते हैदराबाद में. तेलंगाना में. चुप, बिल्कुल चुप. भैया जी हम एक चलाओगे? आराम से रुको हम चलाएंगे. ऑटो जानी नहीं हम चलाएंगे. हमें आता है ऑटो आता है. हम ऑटो चलाएंगे. अरे हैदराबाद का ऑटो अलग है, ऑटो अलग है भैया. हाँ पता है भैया जी पता है. ఆటోలు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. నేను నా ఫోటో దిగి చూపెడతాను మీకు.
నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. भैया आपको मैं क्वेश्चन पूछ सकता हूँ क्या? बिल्कुल पूछिए। आप ठीक है. पॉइंट नंबर 1, आपको बिल्ली का आंख कई को है? क्या सर? बिल्ली का आंख हाँ कई को है? मियाओ मियाओ ऐस. नहीं बोल पाता। నైస్. अब हमको दर्शन करने को कितना देर लगेगा? 2 से 2.5 घंटा लगेगा। 2-2.5 घंटा पक्का लगेगा. क्वेश्चन नंबर 3. हाँ, भीड़ है, भीड़ भीड़ है, बहुत भीड़ है. भीड़ बहुत है। भीड़ अंटे क्राउड. आप यहाँ पे कितने साल से रहे हो? हमको हमारा ही जन्म ही हुआ है। जन्म ही यहाँ के? हाँ अच्छा। और बहुत वो जो बाबरी मस्जिद का जो लड़ाई हुआ था वो टाइम पे कैसे थे माल माहौल? हम नहीं थे तब आप लोग नहीं थे? तब नहीं थे। अच्छा 2-2.5-3 साल के पीछे भी एक लड़ाई हुआ था? మీకు తెలుసా అయోధ్యలో బాంబ్ బ్లాస్ట్ గురించి? తెలీదా? అయితే నేను చెప్తా, రెడీగా ఉండండి. 1998 లో ఒక 4 టెర్రరిస్టులు కలిసి అయోధ్యలో ఉన్న హనుమాన్ గరిలో ఆర్డెక్స్ పెట్టడం జరిగింది. మొత్తం ఒక 4 బాంబులు అయితే పెట్టడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు బాంబ్ డిఫ్యూజర్ టీమ్ తో హనుమాన్ గరి రావడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది బాంబ్ స్క్వాడ్ ని తీసుకొని ఆలయంలోకి వెళ్ళడం జరిగింది. పోలీసులు ఇంకా బాంబ్ స్క్వాడ్ వాళ్ళు చాలా అంటే చాలా ప్రయత్నించి 3 బాంబులను అయితే బయటకు తీశారు. అదే సమయంలో మారువేషంలో ఉన్న టెర్రరిస్ట్ ని గమనించి అతన్ని పట్టుకొని విచారిస్తే లోపడైతే బాంబ్ పెట్టానని చెప్పాడు, కానీ ఎక్కడ పెట్టాడో చెప్పలేడు. ఇక్కడ విచారణ జరుగుతుండగానే ఇంకా వేరే పోలీస్ సిబ్బంది గుడిలోకి వెళ్లి బాంబు వెతుకుతుండగా కూల్ వాటర్ దగ్గర బాంబ్ వాచికి అయితే తెలిసింది. అది కూడా ఊహించని విధంగా ఒక కోతి వల్ల అయితే తెలిసింది. అది ఎలానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో చెప్తా. అయోధ్య టెంపుల్ కి వెళ్ళక ముందు గంగా నదిని అయితే అయోధ్య లోపలికి వదలడం జరిగింది. ఇక్కడ కనిపించే నదిలోనే కొద్దిగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వడం జరిగింది. ఈ నది పేరు వచ్చేసి సరయు నది. ఈ వాటర్ లో ఎంజాయ్ చేస్తుంటే ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఆటలు ఆడుకునేది గుర్తొచ్చేసింది నాకైతే. వాటర్ లోకి నేను నా ఫ్రెండ్ జాంబీ ఇంకా ధీరజ్ అయితే వెళ్ళినాం. ధీరజ్ కి ఒకటే డ్రైవర్ ఉండడం వల్ల మాలాగా ధీరజ్ ఎంజాయ్ చేయలేకపోయాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను నా ఫ్రెండ్ విశాల్ అలియాస్ జాంబీ గంగా నుంచి సరయుకి వెళ్లే మధ్యలో డ్యామ్ గేట్స్ దగ్గర కూర్చొని ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. నాకు యాక్సెసరీస్ అంటే చాలా పిచ్చి, అందులో కెమెరా. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసింది మొత్తం హీరో GoPro 12 లో అయితే 100% వాటర్ ప్రూఫ్. మీరు చెక్ చేసుకోవచ్చు నేను వాటర్ లో ఏ విధంగా అయితే కెమెరా వాడుతున్నానో. మేము ఇక్కడ కూర్చొని వాటర్ లో ఎంజాయ్ చేస్తుంటే మా మేడం పైన పోయి హెలికాప్టర్ ని చూసి రా రా అని పిలిచింది. పోయి ఏంది అని అడిగేసరికి నేను హెలికాప్టర్ ఎక్కుతా అని ఒకటే ఎడుపు ముఖం పెట్టుకుని కూర్చుంది. తన కోసం అయితే హెలికాప్టర్ రైడ్ సక్సెస్ఫుల్ గా రైడ్ చేయించిన. ముందు వీడియో పెడుతున్నా, చెక్ చేసుకోండి. మేము వెళ్ళేసరికి హెలికాప్టర్ లో ఫ్యూల్ అయితే రీఫిల్ చేస్తున్నారు. ఎదురుగా బ్లాక్ షర్ట్ వేసుకొని వస్తుండు కదా, ఆయననే హెలికాప్టర్ పైలట్. హెలికాప్టర్ లో ఫ్యూల్ ఇస్తున్నారు అని చెప్పి ఉట్టిగా అట్లా చిన్న రౌండ్లు వేసి పాస్ పోసుకోవడానికి అయితే వెళ్ళాడు. సో వ్యూవర్స్, నేను మీకు క్వశ్చన్ అయితే అడగబోతున్నా. నేను ఇట్లా క్లాసిక్ గా మాట్లాడితే బాగుందా, లేకపోతే మన తెలంగాణలో ఇచ్చి పడేస్తే బాగుందా? ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడే మాటలు మొత్తం తెలంగాణనే మాట్లాడతా, అచ్చం హైదరాబాద్ లాగా. మీకు ఏ వాయిస్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. హెలికాప్టర్ పైలట్ అయితే పోతుండు కదా, ఇక ఆయన పోయి మొత్తం సెట్టింగ్ చేసుకొని స్టార్ట్ చేసుకొని అయితే పిలుస్తాడు. ఇక మనం సీదా హెలికాప్టర్ ఎక్కి రైట్ అయిపోడు అయోధ్య మొత్తము. మళ్ళీ చూడరు ఇప్పుడు అయోధ్య మొత్తం పైకి వ్యూ అయితే ఎట్లా కనబడుతుంది. 2 నిమిషాలు ఆగురి, ఎక్కువసేపు వద్దు. ఏమంటున్నా ఫాస్ట్ గా అప్పటి వరకు ఒక చిన్న లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రేమతో మీకోసం ఇట్లనే మాట్లాడతా. వాయిస్ ఓవర్ బాగుందని నాకు అనిపిస్తుంది. నేనైతే ఎక్కడిక పోతున్నాను ఫ్లైట్, మీరు ల్యాక్ చేయకూరు. ఇంకా మా వెనక బియర్ ఇట్లా ఎక్కిండు, మీరు ఇట్లా ఎక్కురు. నెక్స్ట్ టైం నా వైఫ్ లైఫ్ ఏమైతే హెలికాప్టర్ ఎక్కుతుంటే నా దిల్ దడక్ దడక్ అంటుంది. ఇంకెక్కడ కూడా ఎక్కాలి. చలో ఎక్కేసిన రైట్. మీరు చూసుకున్నట్టయితే హెలికాప్టర్ సీట్ బెల్ట్ అయితే పెట్టేసారు మాకు. పైన చూసినట్టయితే హెలికాప్టర్ ఫ్యాన్స్ అయితే తిరుగుతున్నాయి. పైలట్ ని చూసుకున్నట్టయితే అన్ని స్విచెస్ అయితే ఆన్ చేసుకుంటున్నాడు చూసిరుగా. పైలట్ ముందున్న డిస్ప్లే అయితే ఆన్ అయిపోయింది. అయితే రెడీగా ఉన్నాడు చూసిరుగా, డిస్ప్లే ఆన్ అయిపోయింది. నేనైతే ఫుల్ దిల్కుష్ ఉన్నా, మా వైఫ్ కూడా ఫుల్ దిల్కుష్ అనుకో. మీరు చూసుకున్నట్టయితే 200 నుంచి 300 దాకా RPM మీటర్ అయితే పెరగబోతుంది. నేను మ్యాప్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండు ఎటు నుంచి ఎంత దూరం పోవాలని. మాకైతే 6 కిలోమీటర్స్ చెప్పారు ఎగ్జాక్ట్లీ, అది కూడా విత్ ఇన్ టైమ్ ఆఫ్ 3 minutes. మీరు చూసుకున్నట్టయితే కింద హెలికాప్టర్ పైలట్ చేయి కింద టేక్ ఆఫ్ లివర్ అవుతుందిగా. టేక్ ఆఫ్ లివర్ గుంజేసిండు కదా. మేమైతే గాల్లో ఉన్నాం. నా ముఖంలో ఆనందం పక్కకు పెడితే మా పిల్ల ముఖంలో చూడరి, ఉంటామా పోతామా కింద పడతామా అన్న భయంతోనే తన పక్కన కూర్చొని ఉంది. బెండు కొట్టేసినందుకు భయ్యా, బెండు సెంటు
కాకా మీకు నా వీడియోలు నచ్చితే కుల్ల చెప్తున్నా, ఒక చిన్న లైక్ కొట్టుర్రి, ఒక కామెంట్ చేయండి, ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోరి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోరి. మరిన్ని ఇట్లాంటి వీడియోలు కావాలంటే నాకు పక్కా సపోర్ట్ చేయరి. నేను మీ ఇంటోని అనుకోరి, బయటోని కాదు. నేను మీ తగ్గట్టుగానే మాట్లాడతా, మీ తగ్గట్టుగానే ఉంటా. నేను ఒకవేళ ఎక్కడ రోడ్ల మీద ఏడ కనిపించినా గానీ జర జై శ్రీరామ్ తేజ అంటే నేను మీకోసం ఆగిపోతా. తేజ అని పిలిచినా చాలు, వాంటెడ్ అని పిలిచినా చాలు, నాకేం యాటిట్యూడ్ లేదు. నేను కూడా మీలాంటి కామన్ మ్యాన్ నే, నేను మీలాంటి మనిషినే. నాకు రెస్పెక్ట్ చేయడం తెలుసు, రెస్పెక్ట్ తీయడం కూడా తెలుసు. ఎంత మంచోడున్నా, ఎంత చిన్నోడున్నా, ఎంత పెద్దోడున్నా, ఇజ్జత్ లేవు, టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. అవును కాక, అడగడం మర్చిపోయినా, నా వీడియోలు ఎంత వరకు వస్తున్నావు ఇప్పుడు నువ్వు చూస్తున్నావుగా, ఈ లాస్ట్ మినిట్ వరకు 10 minutes వరకు నా వీడియో ఎంత దూరం వచ్చింది, నువ్వు ఏడు నుంచి అయితే నా వీడియో చూస్తున్నావు, జర చిన్న కామెంట్ కొట్టేసే కదా. హైదరాబాద్ అయితే హైదరాబాద్, లోకల్ అయితే లోకల్, లేకపోతే నాన్ లోకల్. బయట నా గురించి చాలా మంది మాట్లాడుకుంటారు, వాడట్లా వీడిట్లా అని. ఒక్కసారి నన్ను కలిసి నా చేయి కలిపి నా గల్లా మిలాంచి చూస్తే నేనేదో అర్థమవుతుంది కదా మీకు. ఏమంటున్నా, ఫాస్ట్ ఒక కామెంట్ అయితే కొట్టుర్రి జై శ్రీరామ్ అని ప్రేమతోటి. ఇక చూడంగా 3 నిమిషాలు అయితే అయిపోయింది, హెలికాప్టర్ రైడ్ ఖతం అయిపోయింది, కిందికైతే దిగిపోతున్నాం. మీకు ఇందాకనే చెప్పినా కాక బాంబ్ బ్లాస్ట్ అది ఇది అని చెప్పి RDX అని, ఇది హనుమాన్ గరీలోనే జరిగింది. ఒకవేళ మీకు ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి తెలవాలంటే లాస్ట్ వరకు వీడియో చూడరి, ఒక చిన్న కామెంట్ అయితే కొట్టేసుకోరి జై శ్రీరామ్ అని. ఇప్పుడు మీరు చూసే క్రౌడ్ మొత్తం హనుమాన్ గారి టెంపుల్ లోపలిది. మా హనుమాన్ గారి టెంపుల్ బోర్డు నుంచి గుడి దగ్గరికి రానికే దగ్గర మాకు ఒక 6 hours అయితే పట్టింది. మీరు అయోధ్య వచ్చి రామన్ గుడికి పోవడం కాదు, హనుమాన్ గారి టెంపుల్ కి అయితే పక్కా రావాలి. ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తేనే మీకు ముక్తి పొందుతుంది. మీరు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోరి, దగ్గర ఒక 100,000 మంది ఉన్నారు మేము ఉన్న లైన్ లో అయితే. హనుమయ్యను దర్శించుకోవడం ఏమో గానీ పబ్లిక్ ని చూస్తేనే దిల్ ఖుష్ అయిపోయాను నేనైతే. భయ్యా ప్లీజ్ భయ్యా, మీరు అస్సలు మిస్ చేసుకోకూరి. మీరు సనాతన్ కట్టర్ హిందూ అయితే పక్కా రారి బాయ్ ప్లీజ్. ఇక్కడ ఒక్కొక్కరు నోట్లకైనా జై శ్రీరామ్ అంటుంటే మాకు వచ్చే గూస్ బంప్స్ కి అయితే వేరే లెవెల్ ఫీల్ ఉండే నాకు. ఇక మీరు చూసుకున్నట్టయితే మేము గుడి లోపలికి ఎంటర్ అయిపోయినాము. బాయ్ ఎవరి కోసం కాదు బాయ్, నా కోసం ఒక్కసారి హనుమయ్యన్ 2 కళ్ళతో చూడు ప్లీజ్. అగో అస్సలు మిస్ చేసుకోకు, మొక్కుకో మీ ఇంట్లో కోసం, మా కోసం, అందరి కోసం అని. హనుమాన్ గరిలో హనుమంతుని అయితే దర్శనం చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. బయటికి వచ్చేసి అయోధ్య చూసుకుంటే, అయోధ్యలో అయితే కుప్పలు అయిన మెంటల్ పబ్లిక్ దగ్గర ఒక 5-6 లక్షల మంది ఉన్నారు. నేనైతే దిల్ ఖుష్ రా బాయ్. ఇంత మందిని చూడడం నా లైఫ్ లో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా రండి, పక్కా 100% విజిట్ గారి హనుమయ్య టెంపుల్ ని, అట్నే దాని తర్వాత అయోధ్య టెంపుల్ ని. మీరు ఇప్పుడు చూస్తున్న కెమెరా వ్యూ వచ్చేసి, కెమెరా పేరు Insta 360. ఇది అయితే 360 degrees కవర్ చేస్తుంది. ఇగో కనిపిస్తుంది మీకు, మనకు రైట్ సైడ్ మెల్లగా తిరుగుతుంది, రైట్ తిరుగుతుంది, లెఫ్ట్ తిరుగుతుంది, మొత్తం ఆల్ ఓవర్ 360 degrees తిరుగుతుంది. కెమెరా రేట్ వచ్చేసి దగ్గర 65,000 ఉండే నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎంత అయిందో నాకైతే తెలియదు, ఒకసారి మీరు సెర్చ్ చేసుకోరు మీరు కావాలంటే. చాలా యూస్ఫుల్ అవుతుంది కెమెరా మనకి. క్రియేటర్, యూట్యూబర్ కావాలంటే, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కావాలంటే దిమాకు అది ఇది కాదు బాయ్. గొంతుల పవర్ ఉండాలి, చేతిలో ఫుల్ హై క్లారిటీ కెమెరా ఉండాలి. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క దగ్గర ఐఫోన్ ఉంది, కానీ దిమాక్ లేదు. ఐఫోన్ కొని షో చేయడం కాదు బ్రో, ఇట్లా ఒక వ్లాగ్ తీసి ఒక చిన్న కంటెంట్ క్రియేటర్ నువ్వు ఇట్లా కావచ్చు. అప్పుడు నీ లోపల ఉన్న టాలెంట్ ఏందో నీకే అర్థమవుతుంది. నిన్ను చీప్ గా చూసినాడు ఇట్లా నిన్ను బాయ్ అంటాడు, అన్న అంటాడు, నమస్తే కొడతాడు. వన్స్ ఒక్కసారి నీదైనా వీడియో వైరల్ అయితే చాలు, నీకే కొత్త ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయబుద్దవుతుంది. ఇటు నాలాగా ఖర్చు చూసుకుంటే తక్కువనే ఖర్చు అవుతుంది, అర్థమవుతుందా. వాడు ఐఫోన్ తో సినిమా తీసిండు, మనం బ్లాగ్ చేయలేము. ఆఫ్టర్ ఆల్ చిన్న ఒక 5 నిమిషాల బ్లాగ్. నేను మాట్లాడేది కరెక్టే అంటే కింద కరెక్ట్ అని కామెంట్ చేయ బ్రో, చాలు ఇంకా దిల్ ఖుష్ అయిపోతా నేను. ఇదైతే అయోధ్య లోపలికి పోయే ఎంట్రెన్స్. జర్రా మీరు ఏమనుకోకరు, ఈ వీడియో కూడా చాలా లాగ్ అయిపోతుందని చెప్పి అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా, చెక్ చేసుకోరి. అబ్బా బాబా ఎంత మందిరా బాబు, కళ్ళు సరిపోతలేవు, 2 కళ్ళు. హనుమాన్ గరీ కంటే రామయ్య దగ్గరనే ఎక్కువ మంది ఉన్నారు రా బాబా. ఒక్కసారైనా రారి బాయ్, అస్సలు మిస్ చేసుకోకరు. ఇవి అయితే కన్స్ట్రక్షన్ ప్లేస్ అనమాట రైట్ సైడ్ లా. ఇది మనం చూసుకున్నైతే గుడి అవుట్ సైడ్ వ్యూ అనమాట. నేను ఏ గుడికి పోయినా నేనైతే భర్పూర్ మొక్కుతా, నా స్వార్థంకే మొక్కుకోను. ఇక మీకోసం కూడా మొక్కుకోండి. జై శ్రీరామ. నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి, నా ఇంట్లో అందరు, మీ ఇంట్లో అందరు బాగుండాలని మొక్కుకుంటా. నాకు అట్లాంటి స్వార్థం ఏం లేదు, నా సొంతంగా చూసుకునేంత. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గుడి అవుట్ సైడ్ మెయిన్ వ్యూ ఇదే. 2 కళ్ళు సరిపోతలేవే భయ్యా, రామలాల గుడి చూడనీకే, ఈ పబ్లిక్ ని చూడనీకే. కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయని ఆడాలి ఇలా పడినంత సేపు నాకైతే. బాంబు గురించి మర్చిపోయారే, 4వ బాంబు ఎట్లా దొరికింది తెలుసా కాక? ముందు బోర్డు కనబడుతుందిగా, బోర్డు పైన పేరుందా శ్రీ హనుమాన్ అని. 4వ బాంబు దొరికిచ్చింది హనుమయ్యనే. ఎట్లా తెలుసా? చెప్పినగా వాటర్ ప్యూరిఫైర్ వాటర్, దాని లోపల బాంబు పెడితే అది హనుమయ్య కళ్ళల్లో పడుతుంది అనమాట. హనుమయ్య ఏం చేస్తాడు, ఆయనకు అలవాటేనా, మీకు తెలిసిందే తెలుసు, ఏది పడుతుంది గుంజి కొరుకుతూనే ఉంటాడు ఇష్టం ఉన్నట్టు. ఇక చూసా వైర్లు కొరికిండు బాంబువి. ఇక అది చూసిన పోలీసు వాళ్ళు ఏం చేసిర్రు, ఆ కూల్ వాటర్ ఫ్రిడ్జ్ లోపల ఏముందా అని చూస్తే ఆడనే ఉంది RDX బాంబ్. అది కూడా కిస్మత్ లో ఏమైపోతుంది, 3 seconds ముందే డిఫ్యూజ్ అయిపోతుంది. అంటే బాంబ్ బ్లాస్ట్ అయ్యే ముందే 3 సెకండ్లకే హనుమయ్య పోయి వైర్ కొరికేస్తాడు. కొట్టేసేయ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చెప్పడం మర్చిపోయినా. పార్ట్ 3 ఇట్లుంది. పార్ట్ 3 ఏమనుకుంటారు కాశీ. అప్పటిదాకా వీడియోకి షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.